నమస్తే, వెల్కమ్ టు వీఫీ న్యూస్ అప్డేట్స్. చూద్దాం. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా భద్రాద్రి జిల్లా భద్రాచలంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ సింగ్, ఎంబీఐ వెంకట పుల్లయ్య స్కూల్ బస్సుల పరిస్థితిని పరిశీలించి డ్రైవర్లు, యాజమాన్యానికి సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో నిర్వహించినటువంటి అవగాహన సదస్సులో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై వివరించి రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని విద్యార్థులతో ప్రమాణం చేయించారు. విద్యార్థి దశ నుంచే రోడ్డు భద్రతపై అవగాహన ఉంటే ప్రమాదాలు నివారించవచ్చని విక్రాంత్ సింగ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం జనవరి 1 నుంచి జనవరి 31వ తేదీ వరకు జాతీయ భద్రతా రోడ్డు మాసోత్సవాలు ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క పౌరుడు ఈ రోడ్డు భద్రత పైన అవగాహన పెంచుకోవాలి, తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మనం రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోగలుగుతాం. రోడ్డు ప్రమాదాలు జరగటం వల్ల ఆ కుటుంబంలో ఒక వ్యక్తి మాయమైతే ఆ కుటుంబం ఎప్పటికీ వాళ్ళు బాధలోనే ఉంటారు. ఒక వ్యక్తి మానవ రూపంలో దేశానికి కూడా నష్టం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద నడిచే పాదచారులు మొదలుకొని, సైక్లిస్టులు మొదలుకొని ప్రతి వాహనం నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి మనం ఒక వ్యక్తి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తి పొరపాటు చేస్తే తన ప్రాణానికి నష్టం, తన వెహికల్లో ప్రయాణం చేస్తే మీ తోటి ప్రయాణికులకి ప్రాణ నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఇతర రోడ్డు ప్రయాణికులకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి తను జాగ్రత్తగా ఉండడంలో తను కాపాడుకుంటూ, తన వాహనంలో ప్రయాణం చేసే వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటూ అదర్ రోడ్డు యూజర్స్, రోడ్డు మీద ప్రయాణించే ఇతర ప్రయాణికులను కూడా కాపాడుతారని తెలియజేస్తూ, ఇది ఒక జీవితం, ఒక కుటుంబానికి సంబంధించినది గుర్తుపెట్టుకోవాలా. ప్రాణం అన్నిటికంటే విలువైంది. ప్రాణం పోయిన తర్వాత మనం ఏం సాధించేది ఏం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక నియోజకవర్గం అశోపురం మండలం అశోపురం గ్రామంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆయుర్వేద హాస్పిటల్ ప్రాంగణంలో సాధనాశూరుల ఇంద్రజాల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో సాధనాశూరులు తమ ఇంద్రజాలంతో ప్రేక్షకులను మైమరిపించి మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు చిలక వీరభద్రం, సంఘం అధ్యక్షుడు చందా సత్యనారాయణ, గుర్రం వీర రవీందర్, చిలక రామచంద్రయ్య, మేకం నరసింహులు, గుర్రం రాజమౌళి, చిలక వెంకటరామయ్య, విశ్వనాథం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను తెల్లగాలి పొందేటి తెల్లగాలు తాగపోతే కొడుకో అక్కడ నీళ్ళతో పెట్టుకుంటా నీళ్ళు వస్తాలు కాదురా కొడుకో నా కొడుకా. నువ్వు సత్తగత్తిగా ఒక కూడన పోతాకపోతేవిరా కొడుకు. అడు బతుకున్నాడే పిల్ల మాట్లాడు ఉగా నా కొడుకా. నువ్వు తండ్రి చచ్చిపోయినాక 9 ఏళ్ళ గుచ్చావురా కొడుకు. నీతోటి కొడుకు ఎంత నువ్వు రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తారా? డాక్టర్ అవన్నీ అడుగుతారా? డాక్టర్ బర్రె లెక్కన ఉండే బర్రె లెక్క కాదు మంచి ఇది తెత్తలేదు పెద్ద మనిషి. ఈ అన్నకు 5వ నెలనే అరే అబ్బాయి, నువ్వు ఏమనుకుంటున్నావు కాబట్టి తప్పుడు చేస్తలేదు. పొయ్యిండు లోపలికి పోతానే మనున్నడా లేదా ఒకసారి పిలిస్తే పలుకుతే నీకు నమ్మకం కుదురుతుంది. ఓ సూపర్ స్టార్ కిస్తాను. అరే అబ్బాయి, నువ్వు అంటాడు ఈ హెడ్లకు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎక్సైజ్, మైన్స్ మరియు జియాలజీ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా మైన్స్ మరియు జియాలజీ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇసుక తవ్వకం నుంచి రవాణా వరకు ఏపీఎస్ఎంఎస్ ద్వారా పూర్తిస్థాయి డిజిటల్ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, అధికారులు అక్రమ మైనింగ్, అక్రమ రవాణాపై జీరో టాలరెన్స్ విధానంతో కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇసుక రవాణాలో బిల్లులు తప్పనిసరి చేస్తూ ప్రజల సంతృప్తే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. గోదావరి జిల్లా ఆ శాఖల పరంగా ఉన్న అధికారులు అందరితో సమీక్షించడం, ఇసుక ర్యాంప్స్ కానీ, ఇసుక అందుబాటు వ్యవహారం కానీ, అలాగే ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చేయవలసిన కార్యక్రమాలు కానీ, వీటన్నిటి మీద కూడా ఈ యొక్క శాండ్ పాలసీ మీద కూడా సమీక్షిస్తూ ఏదైతే ఈ ఓవర్లోడింగ్ ఉంటా ఉన్నాయో లారీస్ మీద, వాటిపైన కూడా ఒక దశ నిర్దేశించి ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చేయాల్సిన కార్యక్రమాలు, అలాగే రైనీ సీజన్లో కూడా ఊహించిన విధంగా అందరూ కూడా చాలా దుష్ప్రచారం చేశారు. ఏదైతే ఇసుక అందుబాటులో ఉండదో వర్షాకాలం అన్నా కూడా ఇప్పటికప్పుడు ఆయన నాకు తెలిసి అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి సమీక్షించి ప్రజలకి వర్షాకాలంలో కూడా ఎవరు కూడా కార్మికులు ఉపాధి కోల్పోకుండా ఒక మంచి ప్లానింగ్ తోటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా చూశారు. అలాగే ఈరోజు మైనింగ్ పరంగా కానీ, అలాగే ఎక్సైజ్ పరంగా కూడా అధికారులు అందరితో సమీక్షించి ప్రభుత్వం నిర్దేశించిన ధరకి ఏ వ్యవస్థ అయినా, ఒక ఎక్సైజ్ కానీ లేకపోతే మైనింగ్ కానీ, ఆ ధరని దాటి ఎవరు కూడా ఏదైతే వ్యాపారం చెయ్యకూడదు అన్నది చాలా క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా అందరూ కూడా చెయ్యాలి. అలాగే ఐవీఆర్ఎస్ కాల్స్లో కూడా ఇందాకే మంత్రి గారికి ఇచ్చిన రిపోర్ట్లో చూస్తూ ఉన్నాం. ప్రజలకి ఇసుక అందుబాటు వ్యవహారం కానీ, లేకపోతే వాళ్ళు సంతృప్తి చెందారా లేదన్న దాని మీద చూస్తే సుమారు 80% పైన ప్రజలందరూ కూడా ఇసుక అందుబాటులో ఉంది, ప్రభుత్వం నిర్దేశించిన ధరకే అమ్ముతా ఉన్నారు. అమలాపురం సమీపంలోని మల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో జరిగినటువంటి గ్యాస్ లీకేజ్ ఘటనపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ పంట కాలువల నుంచి నీటిని పంపించి మంటలను చాలా వరకు అదుపులోకి తెచ్చామని, ప్రస్తుతం 90% వరకు మంటలు తగ్గుముఖం పట్టాయని తెలియజేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఇరుసుమండ, లక్కవరం, గొబ్బలవారిపాలెం గ్రామాలకు చెందినటువంటి సుమారు 450 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించినట్లుగా పేర్కొన్నారు. ముంబై ప్రత్యేక గ్యాస్ లీకేజ్ నియంత్రణ నిపుణుల బృందాలు చేరుకుని చర్యలు చేపడుతున్నాయని తెలియజేశారు. ఈ సమావేశంలో ఓఎన్జీసీ అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. సో ఎస్టర్డే అండి అందరికీ తెలుసు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది అట్ అరౌండ్ 11:30కి దెర్ ఈస్ సమ్ గ్యాస్ లీకేజ్. సో అరౌండ్ 12:30కి దట్ ఫార్మ్డ్ ఇంటూ ఎ క్లౌడ్ అండ్ ఇట్ హ్యాస్ ఇగ్నైటెడ్. సో దాన్ని కంటిన్యూస్గా బై ఎస్టర్డే నుంచి వీ హావ్ స్టార్టెడ్ అరౌండ్ ద ఓఎన్జీసీ టీమ్స్ అందరికీ ఇంటిమేట్ చేసి అక్కడ ఉన్న సరౌండింగ్ విలేజెస్ అందరినీ కూడా ఎవాక్యువేట్ చేసి రిలీఫ్ సెంటర్స్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత టుడే మార్నింగ్ స్లోగా ఫైర్ యొక్క ఇంటెన్సిటీ, ఫ్లేమ్ యొక్క స్ప్రెడ్ అంతా కూడా రిడ్యూస్ అవ్వడం జరిగింది. సో రైట్ నో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో ఓఎన్జీసీ నుంచి స్పెషలైజ్ టీమ్స్ కూడా రావడం జరిగింది. సక్సేనా గారు డైరెక్టర్ బెర్లింగ్స్ హెస్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజమండ్రి ఉన్నారు ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైమ్ శ్రీహరి అని చెప్పేసి గై ఫ్రమ్ RCM హెస్ కమ్ ఫ్రమ్ బరోడా. సో దే ఆర్ ఆన్ జాబ్. సో ఎవ్రీథింగ్ దే ఆర్ ఫైనలైజ్. సో ఆల్రెడీ ఒక 4 పంప్స్ అక్కడ ఆపరేట్ చేయడం జరుగుతుంది. జరిగిన దగ్గర ఆ ఇన్సిడెంట్లో ఇప్పుడు రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో ఆ ఫైర్ ఐ వాస్ టోల్డ్ బై ఓఎన్జీసీ అథారిటీస్ ఫైర్ ఇంకో నెక్స్ట్ 4 days వరకు ఉంటుంది, బట్ విత్ జస్ట్ మైనర్ ఫ్లేమ్. సో ఆ ఫైర్ కంటిన్యూ అవ్వడం యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్. ద థింగ్ ఈజ్ యాక్చువల్లీ మనకి ఇంపాక్ట్ అయిన వరకు అండ్ సరౌండింగ్ ఏరియాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ అదే అంటున్నాను, సో అది ఫైర్ డౌస్ చేయలేదు అనే థాట్ ప్రాసెస్ వద్దు. ఎందుకంటే ఫైర్ ఉండడం వల్ల మనకు కనపడకుండా లీక్ అయ్యే గ్యాస్ ఏదైతుందో దాని క్లౌడ్లో ఫామ్ అవ్వకుండా అక్కడే ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో దట్ ఫైర్ అనేది ఇంకా కంప్లీట్గా క్యాప్ అయ్యేంత వరకు ఫైర్ ఉంటే మనకే మంచిది. సో దట్స్ వాట్ ఓన్లీ అథారిటీస్ అట్లీస్ట్ అంటే దే ఆర్ సెడ్ అరౌండ్ 1 weekలో విల్ బి క్యాపింగ్ ద హోల్ ఇన్సిడెంట్ అని చెప్తారు. కరీంనగర్ కార్పొరేషన్ రాబోయే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తామని రేకుర్తి బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలారెడ్డి తెలియజేశారు. రేకుర్తిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 19-20 డివిజన్ల బూత్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఈ డివిజన్ బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తామని, అలాగే కరీంనగర్ మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కేంద్రం ద్వారా 450 కోట్ల రూపాయల నిధులు తీసుకుని డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా గుర్తు చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కరీంనగర్ కార్పొరేషన్కు నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. బీజేపీ గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకుని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి అవకాశాన్ని కల్పించాలని ఆయన కోరుతున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు రేకుర్తి పాత గ్రామానికి చెందినటువంటి 19 మరియు 20 2 డివిజన్లు గతంలో మొదటిసారి కార్పొరేషన్ ఎన్నికల్లో 18 మరియు 19గా ఉన్నటువంటి డివిజన్లు కొత్తగా రూపాంతరం చెందుకున్న తర్వాత 19 మరియు 20 2 డివిజన్లుగా ఏర్పడినవి. ఈ 2 డివిజన్ల యొక్క ముఖ్య బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు బూత్ స్థాయిలో ఈ యొక్క సమావేశాన్ని ఈరోజు రేకుర్తి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత 60 డివిజన్లు, గత 60 డివిజన్లో రేకుర్తి విలీనం జరిగింది. రేకుర్తి గ్రామాన్ని కార్పొరేషన్ లోపల విలీనం చేయడం జరిగింది. విలీనం చేసేటప్పుడు కూడా మేము ఈ గ్రామం నుంచి కూడా అందరం కూడా బీజేపీ నాయకులము, కార్యకర్తలు అందరం అప్పుడు కూడా మాకు 33% వాటా ఇవ్వాలి, వాటా ఇచ్చినట్టుంటేనే మేము ఈ యొక్క కార్పొరేషన్లో విలీనం చేయడానికి మేము ఒప్పుకుంటామని ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లో బీజేపీ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఒకటే లక్ష్యం మనది, కరీంనగర్ మేయర్ పీఠము ఖచ్చితంగా బీజేపీకి రావాలని. గతంలో మీరు అందరినీ కూడా చూసిర్రు, రేకుర్తి ప్రజలు అందరినీ కూడా చూసిర్రు, అన్ని పార్టీలను చూసిర్రు. బీజేపీ వస్తే మీకు ఎలాంటి అవినీతి ఉండదు, బెదిరింపులు ఉండవు. బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా ఒక మంచి సిస్టమేటిక్ తోటి పనిచేస్తారు. అదేవిధంగా మా బీజేపీలో ఇక్కడ ఉన్న రేకుర్తిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఖచ్చితంగా ఇక్కడ కాషాయ జెండా ఎగురవేస్తాం, మేయర్ పీఠాన్ని దక్కించుకుంటాం. అదేవిధంగా అభివృద్ధిలో కూడా మొత్తం కేంద్రం నిధులే వస్తున్నాయి. కరీంనగర్కి వచ్చే నిధులు మొత్తం కేంద్ర నిధులే. గతంలో టీఆర్ఎస్ నుండి కూడా ఏం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతులలో పాఠాలు బోధించారు. ప్రధాన ఉపాధ్యాయురాలిగా పల్లవి, పీఓగా నందు, జీసీడీఓగా మీనా బాధ్యతలు నిర్వహించారు. విద్యార్థులు వివిధ సబ్జెక్టుల తరగతులను నిర్వహించి మధ్యాహ్నం జరిగినటువంటి సమావేశంలో అనుభవాలను పంచుకున్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అమృత్ మాట్లాడుతూ విద్యార్థులు అత్యంత నైపుణ్యంతో పాఠాలను బోధించారని ప్రశంసించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఇతర విద్యార్థులు, అధికారులు, వార్డును కూడా పాల్గొన్నారు. My hero is Sampath sir. I was teach English for 7th class. I am feeling very happy when I went to the 7th class. They gave me answers and I was teaching lesson. They was listening carefully. I am very happy. They was tell me answers very well. Thank you for giving this opportunity. శ్రీయుత గౌరవనీయులైన హెచ్ఎం మేడం గారికి మరియు వార్డెన్ మేడం గారికి, స్టాఫ్ టీచర్స్ కి గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నాతో పార్టిసిపేట్ చేసిన టీచర్స్ కి మరియు మా సిస్టర్స్ కి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈరోజు పి అమృత మేడం గారి స్థానంలో జనరల్ సైన్స్ చెప్పాను. ఫస్ట్ నేను చెప్పినప్పుడు నాకు చాలా భయమైంది, ఎందుకంటే అప్పుడే ఫస్ట్ పీరియడే జడ్జెస్ సార్ వాళ్ళు వచ్చారు. నాకు చాలా భయమైంది. బట్ ఏం కాలేదు, నేను చెప్పానని నేను అనుకుంటున్నాను. నేను 6th క్లాస్కి 7th క్లాస్కి జనరల్ సైన్స్ చెప్పేటప్పుడు నాకు చాలా మంచిగా వాళ్ళు ఆన్సర్స్ చేశారు. ఇంకా నేను వాళ్ళకి ఏమన్నా కానీ టీచర్గా చేసినప్పుడు కంటే వర్కర్స్గా చేసినప్పుడే చాలా హార్డ్గా ఉంటుంది. ఎందుకంటే వర్కర్స్గా చేసినప్పుడు మేడం వాళ్ళు ఏదో ఒక వర్క్ షాప్ ఇస్తే, రిజిస్టర్ అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతూ వాళ్ళు చాలా సాడ్గా ఫీల్ అయ్యారు. బట్ ఎందుకంటే వాళ్ళు వర్కర్స్గా ఉన్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంకా అన్నిటికంటే టీచర్ వాళ్ళకు ఈరోజు మాకు చెప్పినట్టే ఆన్సర్స్ రేపు మేడంకి రేపటి నుంచి అందరూ మేడం వాళ్ళకి ఆన్సర్స్ చేయాలని ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.